ఒక జీవితం అంటే ఏమిటి? కొందరికి జీవితం అంటే డబ్బు, మరికొందరికి అధికారం. కానీ ఒక చిన్న ద్వీపంలో పుట్టిన ఒక అమ్మాయికి జీవితం అంటే ఒకే ఒక్కటి, ప్రేమ. ఆమె పేరు ఓ.ఏ. సన్. పుస్తకాలు ప్రాణంగా పెట్టుకున్న పేద అమ్మాయి. కవయిత్రి అవ్వాలని కలలు కన్న అమ్మాయి. జీవితం ఆమెకి ఒక్కటి ఇవ్వలేదు, కానీ ఒక్కటి మాత్రం ఇచ్చింది. ఆమెని పూర్తిగా ప్రేమించే ఒక మనిషి. అతని పేరు యాంగ్ వాన్ సిక్. 10 ఏళ్ల వయసు నుంచి చివరి శ్వాస వరకు ఆమెని మాత్రమే ప్రేమించిన మనిషి. జీవితం వాళ్ళకి పుల్లని నారింజ పండ్లిచ్చింది, కానీ వాళ్ళిద్దరూ కలిసి దాన్ని తీయని జీవితంగా మార్చుకున్నారు. ఇది ఒక ప్రేమ కథ కాదు, ఇది ఒక జీవితం కథ. కథ ప్రస్తుత కాలంలో మొదలవుతుంది. వృద్ధుల కోసం ఒక పోయిటరీ రైటింగ్ యాక్టివిటీ జరుగుతూ ఉంటుంది. అక్కడ 70 ఏళ్ల యేసూన్ కూడా ఉంటుంది. తన జీవితాన్ని గుర్తు చేసుకుంటున్న ఆమెకు తన తల్లి జ్ఞాపకాలు గుర్తొస్తాయి. అక్కడి నుంచి కథ గతంలోకి వెళ్తుంది. చిన్నప్పుడు యేసూన్ తన తండ్రి కుటుంబంతో కలిసి పెరుగుతుంది. వాళ్ళు ఆర్థికంగా బాగానే ఉండటంతో ఆమె చదువుకు కావాల్సిన ఖర్చులు భరించగలుగుతారు. కానీ ఆ ఇంట్లో యేసూన్ను మాత్రం అంత ప్రేమగా చూసుకోరు. అందుకే యేసూన్ తన తల్లి దగ్గర ఉండాలని ఎప్పుడూ కోరుకుంటుంది. తనను కూడా తన దగ్గరే ఉంచుకోమని తల్లిని పదే పదే అడుగుతూ ఉంటుంది. యేసూన్ తల్లి గ్వాంగ్రే ఒక హన్యో, అంటే సముద్రంలోకి మునిగి ఆహారాన్ని, నత్తలు, సీవీడ్ లాంటివి సేకరించి అమ్ముకుంటారు. ఆమె భర్త అనారోగ్యంతో మంచానికే పరిమితమై చివరికి చనిపోయాడు. ఆ తర్వాత యేసూన్ అమ్మ మరో పెళ్లి చేసుకుంది. యేసూన్కు చిన్నప్పటి నుంచే కవితలు రాయడం అంటే చాలా ఇష్టం. ఒక కవితల పోటీలో పాల్గొన్న ఆమె 2వ స్థానంలో నిలుస్తుంది. అది యేసూన్కు చాలా సంతోషం కలిగించే విషయం. కానీ కుటుంబాన్ని పోషించడానికి నిరంతరం కష్టపడుతున్న తన అమ్మ మాత్రం తన కూతురు సాధించిన విషయం తెలియదు. యేసూన్ మళ్ళీ తన మామయ్య ఇంటికి వెళ్లాల్సి వస్తుంది. అక్కడ ఆమెతో ఇంటి పనులు చేయిస్తూ ఉంటారు. ఇంతలో గ్వాంగ్రేకు యేసూన్ రాసిన కవిత కనిపిస్తుంది. భవిష్యత్తులో తాను రోజుకు 100 వోన్ సంపాదించి తన తల్లికి ఇస్తానని, అప్పుడు తన తల్లి ఇంత కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉండదని యేసూన్ ఆ కవితలో రాసి ఉంటుంది. ఆ మాటలు చదివిన గ్వాంగ్రే మనసు కదిలిపోతుంది. తన కూతురిని ఆ ఇంట్లో ఎలా చూస్తున్నారో తెలుసుకున్న తర్వాత ఆమెకు చాలా కోపం వస్తుంది. వెంటనే ఆ ఇంటికి వెళ్లి గొడవ చేస్తుంది. వాళ్లకు చాలా చేపలిచ్చి యేసూన్ను తనతో పాటు ఇంటికి తీసుకెళ్తుంది. అలా తల్లి, కూతురు కలిసి జీవించడం మొదలు పెడతారు. కొంతకాలం తర్వాత స్కూల్లో క్లాస్ ప్రెసిడెంట్ ఎన్నిక జరుగుతుంది. యేసూన్ ఎన్నికలో గెలుస్తుంది. కానీ ఒక ప్రభావవంతమైన వ్యక్తి కొడుకుకు ఆ పదవిని ఇచ్చేస్తారు. తాను గెలిచినా కూడా పదవి దక్కకపోవడంతో యేసూన్ చాలా బాధపడుతుంది. విషయం తెలుసుకున్న గ్వాంగ్రే స్కూల్కు వెళ్లి టీచర్కు లంచం ఇచ్చి ఇకపై యేసూన్ను మంచిగా చూసుకోవాలని చెబుతుంది. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత గ్వాంగ్రే ఇంట్లో ఉన్న సిగరెట్లన్నింటినీ బయటకు పారేస్తుంది. దానికి ఒక కారణం ఉంది. భవిష్యత్తులో తన తల్లికి పర్ల్ నెక్లెస్ కొనిస్తానని యేసూన్ ఎప్పుడో మాట ఇచ్చింది. ఆ నెక్లెస్ను తన కూతురు తనకిచ్చే రోజు వరకు బ్రతకాలని గ్వాంగ్రే కోరుకుంటుంది. కానీ 1961లో పరిస్థితులు మారిపోతాయి. ఏళ్ల తరబడి నీళ్లలో కష్టపడి పనిచేయడం వల్ల గ్వాంగ్రే అనారోగ్యానికి గురవుతుంది. తన తల్లి చనిపోబోతోందని తెలుసుకున్న యేసూన్ పూర్తిగా కుంగిపోతుంది. ఈ సమయంలో గ్వాన్ సిక్ అనే అబ్బాయి యేసూన్ జీవితంలో నిశ్శబ్దంగా అండగా ఉంటాడు. అతను పెద్దగా మాట్లాడడు, కానీ యేసూన్ను ఎప్పుడూ గమనిస్తూ ఉంటాడు. యేసూన్ అమ్మ యేసూన్తో తన స్టెప్ ఫాదర్ కుటుంబానికి పని మనిషిలా మారి అక్కడే జీవితాన్ని గడపవద్దని ఆమె చెబుతుంది. కొద్ది కాలానికే గ్వాంగ్రే చనిపోతుంది. తల్లిని కోల్పోయిన యేసూన్ జీవితంలో ఒక్కసారిగా అన్నీ మారిపోతాయి. అయితే గ్వాన్ సిక్ మాత్రం ఆమెను ఒంటరిగా వదిలిపెట్టడు. తల్లి చనిపోయిన తర్వాత యేసూన్ స్టెప్ ఫాదర్ ఆమెను అక్కడే ఉండి తనకు సహాయం చేయమని ఒప్పిస్తాడు. ఒకరోజు యేసూన్ వాళ్ళ దగ్గర ఉన్న చిన్న భూమిని గమనిస్తుంది. గ్వాన్ సిక్ స్థానిక మహిళల సహాయంతో ఆ భూమిని క్యాబేజీ పొలంగా మార్చుతుంది. కాలం గడుస్తుంది. చివరికి యేసూన్ అక్కడి నుంచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటుంది. ఇంటి బాధ్యతలన్నీ చూసుకుంటూ చదువుకోవడం తన వల్ల కాదని ఆమెకు అర్థమవుతుంది. కానీ ఆమె స్టెప్ ఫాదర్ ఒక ఒప్పందం పెట్టి ఆమెను ఆపుతాడు.
తాను చెప్పినట్టుగా కొంతకాలం అక్కడే ఉండి సహాయం చేస్తే తర్వాత ఆమెను మెయిన్లాండ్కు పంపించి కొరియన్ లిటరేచర్ చదివిస్తానని చెబుతాడు. దాంతో యేసూన్ అక్కడే ఉండటానికి ఒప్పుకుంటుంది. ఆ తర్వాత ఆమె మార్కెట్లో క్యాబేజీలు అమ్మడం మొదలు పెడుతుంది. చేతిలో ఒక పుస్తకం పట్టుకొని మార్కెట్లో కూర్చుంటుంది. కానీ నిజానికి క్యాబేజీలు అమ్మే పని ఎక్కువగా చేసేది గ్వాన్సికే. యేసూన్ పుస్తకం చదువుతుంటే గ్వాన్సిక్ ఆమె కోసం క్యాబేజీలు అమ్ముతుంటాడు. రోజులు గడుస్తుండగా వాళ్ళిద్దరి మధ్య ఉన్న అనుబంధం చుట్టుపక్కల వాళ్ళకు కూడా కనిపిస్తుంది. అక్కడి మహిళలు యేసూన్, గ్వాన్సిక్లను జంటగా ఆట పట్టించడం మొదలు పెడతారు. అయితే గ్వాన్సిక్ అమ్మమ్మ మాత్రం ఈ సంబంధాన్ని అంగీకరించదు. ఒకరోజు ఆమె వచ్చి యేసూన్ను అక్కడి నుంచి వెళ్ళిపోమ్మని తరిమేస్తుంది. వాళ్ళిద్దరి పెళ్లి జరగకూడదన్నదే ఆమె ఉద్దేశం. యేసూన్ అక్కడి నుంచి పరుగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. పెళ్లి గురించి మాట్లాడుతున్నప్పుడు ఆమె స్పష్టంగా గ్వాన్సిక్ను పెళ్లి చేసుకోవాలనే ఆలోచన తనకు లేదని చెబుతుంది. గ్వాన్సిక్ తన అమ్మమ్మ యేసూన్ను తరిమేయడంతో ఆమె దగ్గరకు పరుగెత్తుకుంటూ వస్తాడు. అప్పుడే గ్వాన్సిక్ తల్లిదండ్రులు కూడా ఒకప్పుడు ఇంటి నుంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారని తెలుస్తుంది. అందుకే గ్వాన్సిక్ యేసూన్ కలిసి బయట కనిపించడాన్ని అతని అమ్మమ్మ అంత కఠినంగా వ్యతిరేకిస్తుంది. వాళ్ళు కలిసి నడుస్తున్నప్పుడు యేసూన్ తాను గ్వాన్సిక్ను ఎప్పటికీ పెళ్లి చేసుకోనని పదే పదే చెబుతుంది. చివరికి ఆమె మాటలతో విసిగిపోయిన గ్వాన్సిక్ ఆమెను ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ అది సరిగ్గా జరగదు. అప్పుడు యేసూన్కు కూడా అతనంటే ఇష్టమేనని తెలుస్తుంది. గ్వాన్సిక్కు కూడా తన భావాలను నేరుగా చెప్పకుండా తనదైన విధంగా తెలియజేస్తాడు. చివరికి వాళ్ళిద్దరూ కొంచెం ఇబ్బందిగా ఒకరినొకరు ముద్దు పెట్టుకుంటారు. యేసూన్ ఇంటికి వచ్చి తన స్టెప్ఫాదర్ మరో మహిళతో దాక్కున్నట్టు చూస్తుంది. ఆ రాత్రి వాళ్ళిద్దరి మాటలు వింటుంది. ఆ మహిళ పేరు నామిన్ ఓక్. యేసూన్ను కూడా తాను పెంచలేనని ఆమె చెబుతుంది. మరుసటి రోజు యేసూన్ తన స్టెప్ఫాదర్ ఇంటి నుంచి బయటకు వస్తుంది. ఇన్ని సంవత్సరాలు తనను, తన తమ్ముళ్లను చూసుకుంటే చదివిస్తానని చెప్పిన స్టెప్ఫాదర్ దగ్గర ఇప్పుడు ఆమెకివ్వడానికి డబ్బు కూడా ఉండదు. ఇక తనకు వెళ్ళడానికి ఎక్కడా లేకపోవడంతో యేసూన్ తన మామయ్య ఇంటికి వెళ్తుంది. అక్కడ అతను కాలేజీకి వెళ్లడం కంటే ఫ్యాక్టరీలో పని చేయమని ఆమెను ఒప్పించడానికి ప్రయత్నిస్తాడు. కుటుంబానికి ఆర్థిక సమస్యలున్నాయని చెబుతాడు. ఇల్లు లేక, భవిష్యత్తు కనిపించక యేసూన్ గ్వాన్సిక్ దగ్గరకు వెళ్ళి తన పరిస్థితిని చెబుతూ ఏడుస్తుంది. గ్వాన్సిక్ ఆమెను ఓదార్చి ఒక పరిష్కారంగా పెళ్లి చేసుకుందామని చెబుతాడు. ఆ రాత్రి వాళ్ళిద్దరూ తమ పరిస్థితిని మార్చుకోవాలని నిర్ణయించుకుంటారు. తమ ఇళ్ల నుంచి నగలు తీసుకుని, తమ వస్తువులు సర్దుకుని మెయిన్లాండ్కు వెళ్లే ఓడ కోసం ఎదురుచూస్తారు. పెద్దవాళ్లలా కనిపించేలా దుస్తులు వేసుకుంటారు. ఓడలో కెప్టెన్కు వాళ్ళింటి నుంచి పారిపోయిన పిల్లలేమో అన్న అనుమానం వస్తుంది. కానీ యేసూన్ ధైర్యంగా తామిద్దరం భార్యాభర్తలమని చెబుతుంది. దాంతో కెప్టెన్ ఇంకేమీ అడగడు. బుసాన్ చేరుకున్న తర్వాత వాళ్ళు తమ నగలను తాకట్టు పెట్టడానికి ప్రయత్నిస్తారు. కానీ షాపు యజమాని వాళ్ళు చెప్పినట్టు భార్యాభర్తలు కాదని వెంటనే గుర్తిస్తాడు. తర్వాత ఉండటానికి ఒక చోటు కోసం వెతుకుతారు. తమ పర్సులు పోయాయని, అందులో ఐడీలు కూడా ఉన్నాయని చెప్పి తాము కొత్తగా పెళ్లైన జంటమని నటిస్తారు. ఆశ్చర్యకరంగా అక్కడి వాళ్ళు వాళ్లపై జాలి చూపించి ఉండటానికి చోటిస్తారు. ఆహారం, మద్యం కూడా ఉచితంగా ఇస్తారు. కానీ మరుసటి ఉదయం యేసూన్, గ్వాన్సిక్ లేచేసరికి వాళ్ల వస్తువులన్నీ కనిపించవు. వాళ్ళ ఇంటి యజమానులను ప్రశ్నిస్తే తమకేమీ తెలియదన్నట్టు నటిస్తారు. కానీ వాళ్ళ ఇంటి నుంచి పారిపోయిన వాళ్ళని ముందే గుర్తించారని స్పష్టమవుతుంది. వెంటనే వెళ్ళిపోకపోతే పోలీసులను పిలుస్తామని వాళ్ళు బెదిరిస్తారు. ఆ రాత్రి యేసూన్, గ్వాన్సిక్ వాళ్ళు మరో అమాయక వ్యక్తిని మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు గమనిస్తారు. ఒక మహిళను గదిలోకి పంపించిన తర్వాత యేసూన్, గ్వాన్సిక్ ఆమెను కలుసుకుని లైట్ ఆపవద్దని హెచ్చరిస్తారు. దాంతో ఆ మహిళను దోచుకోవడం సాధ్యం కాదని యజమానులు అర్థం చేసుకుంటారు. మరుసటి రోజు ఆమెకు రెట్టింపు డబ్బు వసూలు చేయాలని నిర్ణయించుకొని నిద్రపోతారు. ఆ సమయంలో యేసూన్, గ్వాన్సిక్ వాళ్ళ డబ్బును దొంగిలించడానికి లోపలికి వెళ్తారు. వాళ్ళు దాదాపుగా డబ్బు తీసుకుని బయటపడే సమయంలో గ్వాన్సిక్ ఆ కుటుంబంలోని చిన్న అమ్మాయి జుట్టుకు అతనిచ్చిన క్లిప్ పెట్టుకుని ఉండటాన్ని యేసూన్ చూస్తుంది. ఆ క్లిప్ను తిరిగి తీసుకోవడానికి ప్రయత్నించడంతో ఆ కుటుంబం నిద్రలేస్తుంది. వాళ్ళు అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తారు.
కానీ యేసూన్ పట్టుబడుతుంది. గ్వాన్సిక్ తన శక్తినంతా ఉపయోగించి వాళ్లను కొట్టి యేసూన్ను రక్షించడానికి ప్రయత్నిస్తాడు. యేసూన్, గ్వాన్సిక్ పోలీస్ స్టేషన్కు చేరుకుంటారు. అక్కడ గ్వాన్సిక్ తల్లి కూడా బుసాన్కు వచ్చి వాళ్ల కోసం అనేక పోలీస్ స్టేషన్లలో వెతుకుతున్నట్టు తెలుస్తుంది. చివరికి పోలీసులు వచ్చి ఆ స్కామర్ను అరెస్ట్ చేస్తారు. అంతా ముగిసిన తర్వాత గ్వాన్సిక్, యేసూన్, అతని తల్లి జేజూకు తిరిగి వస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత గ్వాన్సిక్కు తాను కేవలం సస్పెండ్ అయ్యానని, కానీ యేసూన్ చదువు మాత్రం పూర్తిగా ఆపేశారని తెలుస్తుంది. అతను యేసూన్ అమ్మమ్మను ప్రశ్నిస్తాడు. అప్పుడు ఒక అబ్బాయి ఇంటి నుంచి పారిపోతే దాన్ని ధైర్యంగా చూస్తారని, కానీ ఒక అమ్మాయి పారిపోతే అది అవమానంగా భావిస్తారని ఆమె చెబుతుంది. ఇక యేసూన్ దగ్గర మిడిల్ స్కూల్ చదువు మాత్రమే మిగిలింది. దాంతో గ్వాన్సిక్ యేసూన్ను పెళ్లి చేసుకుంటానని ప్రకటిస్తాడు. మరుసటి రోజు గ్వాన్సిక్ తల్లి యేసూన్ను కలిసి అతన్ని పెళ్లి చేసుకోవద్దని సున్నితంగా చెబుతుంది. తర్వాత గ్వాన్సిక్ యేసూన్ మామయ్య దగ్గరకు వెళ్లి ఆమెను పెళ్లి చేసుకోవటానికి అనుమతి అడుగుతాడు. కానీ యేసూన్ మాత్రం పెళ్లికి ఒప్పుకోదు. దాని తర్వాత ఆమెను ఒక బ్లైండ్ డేట్కు పంపిస్తారు. ఆ వ్యక్తి వయసు 30 సంవత్సరాలు. అతనికి పిల్లలున్నారు. రెండో భార్యగా అతని పిల్లలను చూసుకుంటే ఆమె కాలేజీ చదువుకయ్యే ఖర్చు మొత్తం భరిస్తానని చెబుతాడు. ఇది యేసూన్ను చాలా బాధ పెడుతుంది. ఎందుకంటే తన తల్లి ఎప్పుడూ తాను ఎవరికీ పని మనిషిలా మారకూడదని కోరుకుంది. ఆ రాత్రి గ్వాన్సిక్కు యేసూన్ను ఒక పెద్ద వ్యక్తికి పెళ్లి చేయబోతున్నారని తెలుస్తుంది. యేసూన్ ఆ వ్యక్తితో కలిసి నడుస్తుండటం చూసి ఆమెను పక్కకు తీసుకెళ్లి ఆ పెళ్లి చేసుకోవద్దని ఒప్పించడానికి ప్రయత్నిస్తాడు. అతను యేసూన్ వేలికి ఒక ఉంగరం పెడతాడు. కానీ యేసూన్ వెంటనే దాన్ని తీసి పొలంలోకి విసిరేస్తుంది. తాను సంతోషంగా ఉండాలంటే గ్వాన్సిక్ తనను వదిలేయాలని చెబుతుంది. తన స్వేచ్ఛకు అతనే అడ్డుగా ఉన్నాడని అంటుంది. గ్వాన్సిక్ బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత యేసూన్ ఆ ఉంగరం కోసం వెతుకుతుంది, కానీ అది కనిపించదు. మరుసటి రోజు యేసూన్ బాధగా తన పెళ్లి దుస్తులను ఎంచుకుంటుంది. ఇంతలో గ్వాన్సిక్ అథ్లెటిక్స్ పోటీలో పాల్గొనడానికి మెయిన్లాండ్కు బయలుదేరతాడు. అప్పుడు గ్వాన్సిక్కు ఎంత మంచి క్రీడా ప్రతిభ ఉందో అతని తల్లి యేసూన్కు చెప్పిన విషయం తెలుస్తుంది. యేసూన్ను పెళ్లి చేసుకుంటే అతని భవిష్యత్తును వదులుకోవాల్సి వస్తుందని ఆమె చెబుతుంది. అందుకే గ్వాన్సిక్ తన కలలను కొనసాగించడానికి యేసూన్ అతన్ని పెళ్లి చేసుకోవాలనుకోవడం లేదని అబద్ధం చెప్పింది. కానీ గ్వాన్సిక్కు కూడా యేసూన్ కోసం డబ్బు సంపాదించడానికి, మెడల్స్ గెలవడానికి మాత్రమే అథ్లెటిక్స్ను కొనసాగించాడు. ఇప్పుడు యేసూన్ లేకపోవడంతో అతనికి క్రీడలపై ఆసక్తి కూడా పోతుంది. చిన్నప్పటి నుంచి గ్వాన్సిక్ తనకు అండగా నిలిచాడని యేసూన్కు అర్థమవుతుంది. ఆమె వెంటనే హార్బర్కు పరుగెత్తుతుంది. కానీ అప్పటికే ఓడ బయలుదేరి ఉంటుంది. యేసూన్ గ్వాన్సిక్ పేరును గట్టిగా అరుస్తుంది. ఆమె అరుపులు గ్వాన్సిక్కు వినిపిస్తాయి. యేసూన్ తన వైపు పరుగెత్తుకుంటూ రావడం చూసిన అతను ఒక్కసారిగా సముద్రంలోకి దూకి తిరిగి ఒడ్డుకు ఈదుకుంటూ వస్తాడు. గ్రామస్తులు వాళ్ళిద్దరినీ చూసి సంతోషిస్తారు. గ్వాన్సిక్ కుటుంబం వ్యతిరేకించిన యేసూన్, గ్వాన్సిక్ ఒకరినొకరు కౌగిలించుకుంటారు. చివరికి యేసూన్, గ్వాన్సిక్ పెళ్లి చేసుకుంటారు. కూతురు పుడుతుంది. పేరు జెవ్మాయోంగ్. కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత యేసూన్ తన కష్టమైన అత్తమామలతో కలిసి జీవిస్తూ ఉంటుంది. తర్వాత తన మాజీ స్టెప్ ఫాదర్ భార్య నా మిన్నోక్ తన మొదటి బిడ్డకు జన్మనివ్వబోతున్నప్పుడు యేసూన్ ఆమెకు సహాయం చేస్తుంది. యేసూన్ తల్లి చనిపోయిన 10 సంవత్సరాల తర్వాత మిన్ ఓకేసూన్ స్టెప్ ఫాదర్ను పెళ్లి చేసుకున్నట్టు తెలుస్తుంది. కాలం గడిచే కొద్దీ మిన్ ఓక్లో మార్పు వస్తుంది. ఆమె యేసూన్ సగం తోబుట్టువులకు తల్లిగా మారుతుంది. యేసూన్ ఆమెకు సహాయం చేయడంతో గతంలో ఉన్న ఉద్రిక్తత క్రమంగా తగ్గిపోతుంది. యేసూన్ తన కుటుంబం కోసం బహుమతులతో ఇంటికి తిరిగి వస్తుంది. అందులో గియమ్యాంగ్ కోసం మిన్నోకి ఇచ్చిన ఒక ట్రైసైకిల్ కూడా ఉంటుంది. కానీ ఆ విషయం తన అత్తమామలకు చెప్పినప్పుడు గ్వాన్సిక్ అమ్మమ్మ గియమ్యాంగ్కు ట్రైసైకిల్ తొక్కడం నేర్పించడానికి ఒప్పుకోదు. అమ్మాయిలు అలా చేయకూడదని చెబుతుంది. ఆ రాత్రి యేసూన్, గ్వాన్సిక్ తమ గదికి వెళ్ళిన తర్వాత గ్వాన్సిక్ తన కుటుంబం వల్ల యేసూన్ పడుతున్న ఇబ్బందులను గమనించి ఆమెకు ఎలా సహాయం చేయాలో అడుగుతాడు. గియమ్యాంగ్కు ట్రైసైకిల్ తొక్కడం నేర్పించాలని యేసూన్ కోరుతుంది. తనకు చిన్నప్పుడు స్వేచ్ఛ దక్కలేదని, అదే పరిస్థితి తన కూతురికి రాకూడదని చెబుతుంది. మరుసటి రోజు గ్వాన్సిక్ మరో ట్రైసైకిల్ కొనుగోలు చేస్తాడు. దాంతో గియమ్యాంగ్ తనకు నచ్చినట్టు ట్రైసైకిల్ తొక్కగలుగుతుంది.
ఇంతలో యేసూన్, గ్వాన్సిక్ తమ రెండో బిడ్డ కోసం ఎదురుచూస్తుంటారు. అప్పుడు గ్వాన్సిక్ కుటుంబం గియమ్యాంగ్ను హన్యోగా మార్చాలని చూస్తున్నట్టు యేసూన్కు తెలుస్తుంది. యేసూన్ తీవ్రంగా కోపగిస్తుంది. గియమ్యాంగ్ తన కూతురని, ఆమె హన్యోగా మారదని స్పష్టంగా చెబుతుంది. తన తల్లి కూడా ఎన్నో సంవత్సరాలు సముద్రంలో పనిచేయడం వల్ల అనారోగ్యానికి గురై చనిపోయిందని గుర్తు చేస్తుంది. దాంతో అత్తతో యేసూన్కు గొడవ జరుగుతుంది. అత్త ఆమెను చెంపపై కొడుతుంది. అదే సమయంలో గ్వాన్సిక్ చేపల వేట నుంచి ఇంటికి వస్తాడు. తన కుటుంబం యేసూన్, గియమ్యాంగ్ను ఇలా ఇబ్బంది పెట్టడాన్ని ఇక భరించలేక వాళ్ళిద్దరినీ తీసుకుని ఇంటి నుంచి బయటకొస్తాడు. వాళ్ళు వంటగది ఉన్న చిన్న అద్దెగదిలోకి మారతారు. కొద్ది కాలానికి ఎవరో తమ 3 నెలల అద్దెను రహస్యంగా చెల్లించినట్టు తెలుస్తుంది. కానీ అది ఎవరో వాళ్లకు తెలియదు. రోజులు గడుస్తాయి. ఒక సాయంత్రం గ్వాన్సిక్ విరిగిన వేలితో ఇంటికి వస్తాడు. అతని పరిస్థితి చూసి యేసూన్ చాలా బాధపడుతుంది. ఆ రాత్రి అతని శరీరంపై మరిన్ని గాయాలున్నట్టు కూడా గమనిస్తుంది. సాంగిల్ అనే వ్యక్తి యేసూన్ దాదాపుగా పెళ్లి చేసుకున్న వ్యక్తే. అతనే గ్వాన్సిక్కు పనిస్తున్నాడు. ఒక గ్రామ మహిళ ద్వారా గ్వాన్సిక్ను సాంగిల్ కొడుతున్నాడని యేసూన్ తెలుసుకుంటుంది. ఇంతలో సాంగిల్ మళ్ళీ గ్వాన్సిక్ను కొడుతుంటాడు. పని పూర్తయిన తర్వాత కూడా ఇంటికి వెళ్ళనివ్వడు. యేసూన్ అక్కడికి వచ్చి ఇకపై గ్వాన్సిక్ అతని దగ్గర పనిచేయడని చెబుతుంది. వాళ్ళక్కడి నుంచి వెళ్ళిపోతుండగా సాంగిల్ గ్వాన్సిక్ను అవమానిస్తాడు. దాంతో యేసూన్ చివరికి అతని కాలిపై తన్నుతుంది. సాంగిల్ దగ్గర గ్వాన్సిక్ పనిచేయకుండా యేసూన్ అడ్డుకున్న తర్వాత వాళ్ళ పరిస్థితి మరింత కష్టమవుతుంది. సాంగిల్ కుటుంబానికి ద్వీపంలో చాలా ప్రభావం ఉండటంతో గ్వాన్సిక్కు కొత్త పని దొరకడం కష్టమవుతుంది. రోజులు గడుస్తున్నా పని దొరకకపోవడంతో గ్వాన్సిక్ క్రమంగా మానసికంగా కుంగిపోతాడు. ఇంట్లో ఆహారం కూడా తగ్గిపోతుంది. యేసూన్ తమ ఇంటి యజమానులను కొంచెం బియ్యమైనా ఇవ్వమని అడుగుతుంది. కానీ వాళ్ళు పట్టించుకోరు. అప్పుడు యేసూన్ అమ్మమ్మ వాళ్లను కలవడానికి వస్తుంది. ఆమె తన పొదుపు ఉన్న బ్యాంక్ బుక్తో పాటు నగలు, ఇతర విలువైన చిన్న వస్తువులు తీసుకొస్తుంది. తన సొంత బిడ్డ కంటే ఎక్కువ కాలం తాను బ్రతికినందుకు ఉన్న బాధను యేసూన్ను చూసుకోవటం ద్వారా కొంతైనా తగ్గించుకోవచ్చని ఆమె భావించింది. అమ్మమ్మ చేసిన సహాయానికి యేసూన్, గ్వాన్సిక్ కృతజ్ఞతలు చెబుతారు. ఆమెను గర్వపడేలా చేస్తామని మాటిస్తారు. ఆ డబ్బుతో వాళ్ళు ఒక పడవ కొనుగోలు చేస్తారు. వాళ్ళు సంతోషిస్తున్న సమయంలో యేసూన్కు ప్రసవ వేదనలు మొదలవుతాయి. ఆమె రెండో బిడ్డగా ఒక అబ్బాయికి జన్మనిస్తుంది. ఇప్పుడు కొడుకును కనడంతో పాటు గ్వాన్సిక్కు పడవ కొనడానికి కూడా సహాయం చేసిన యేసూన్ను గ్వాన్సిక్ కుటుంబం చివరికి అంగీకరిస్తుంది. కొంతకాలం తర్వాత గ్వాన్సిక్కే సూన్ తల్లి ఒకప్పుడు తన స్టెప్ ఫాదర్తో కలిసి నివసించిన ఇంటిని కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది. ఆ ఇల్లు చూసి యేసూన్ చాలా సంతోషిస్తుంది. చిన్నప్పుడు ఎక్కువగా వెళ్లిన ఆ ఇల్లు ఆమెకు తన తల్లిని గుర్తు చేస్తుంది. జీవితంలో మొదటిసారి ఆమెకు తన సొంత ఇల్లు దొరికినట్టు అనిపిస్తుంది. వాళ్ళు ఆ ఇంటిని అలంకరించుకుంటూ తమకు నచ్చినట్టుగా మార్చుకుంటారు. ఒకరోజు యేసూన్కు తన తల్లి కలలో కనిపిస్తుంది. ఆమె ఒక పొరుగింటి వ్యక్తి దగ్గర ట్రక్ ఉందని చెబుతుంది. యేసూన్ ఒక్కసారిగా నిద్రలేస్తుంది. ఆ సమయంలో గ్వాన్సిక్ సముద్రంలో చేపలు పడుతూ ఉంటాడు. కల గుర్తొచ్చిన వెంటనే యేసూన్ ఒక పొరుగువారి సహాయంతో ఆసుపత్రికి వెళ్తుంది. ఆమె మూడో బిడ్డకు జన్మనిస్తుంది. ఈసారి ఒక చిన్న కొడుకు పుడతాడు. ఆ తర్వాత యేసూన్ డిప్యూటీ ప్రెసిడెంట్గా మారుతుంది. మరెవరూ ఆ పదవికి పోటీ చేయకపోవడంతో సాంగిలూరి ప్రెసిడెంట్గా కంటిన్యూ చేస్తున్నాడు. ఆ రాత్రి గ్వాన్సిక్ తన పడవకు రంగు వేస్తుంటాడు. యేసూన్ను పడవలోకి రమ్మని పిలుస్తాడు. పడవలోకి మహిళలెక్కితే దురదృష్టం వస్తుందని ఉన్న నమ్మకం వల్ల యేసూన్ మొదట సంకోచిస్తుంది. కానీ గియమ్యాంగ్ పడవలోకి ఎక్కినప్పుడు ఆమెను ఆపలేకపోతుంది. చివరికి ఆ నమ్మకాన్ని తానే తిరస్కరించాలని నిర్ణయించుకుని యేసూన్ కూడా పడవలోకి ఎక్కుతుంది. పడవ పేరును కూడా తానే పెయింట్ చేస్తుంది. చాలా కాలం తర్వాత యేసూన్ తన జీవితంలో నిజంగా సంతోషంగా ఉన్న క్షణాన్ని అనుభవిస్తుంది. యేసూన్ పనిచేస్తూ తన ఇద్దరు చిన్నపిల్లలను చూసుకుంటూ ఉంటుంది. ఒకరోజు గియమ్యాంగ్ సైకిల్తో ఇబ్బంది పడుతుండటం ఆమె గమనిస్తుంది. అదే సమయంలో దూరంలో తుఫాను మొదలవుతుంది. యేసూన్ వెంటనే బయటకు వెళ్లి గియమ్యాంగ్ను తీసుకువస్తుంది. తన ఇద్దరు కొడుకులను చూసుకోమని పొరుగువారిని అడుగుతుంది. కానీ ఆ మహిళ సగం నిద్రలో ఉంటుంది. యేసూన్ గియమ్యాంగ్తో కలిసి తిరిగి ఇంటికి వచ్చేసరికి ఇద్దరు అబ్బాయిలు కనిపించరు.
పిల్లలు కనిపించకుండా పోయిన విషయం గ్వాన్సిక్కు తెలుస్తుంది. అతను వెంటనే తన పనిని వదిలేసి వెతకడానికి బయలుదేరతాడు. మొత్తం గ్రామం కలిసి పిల్లల కోసం వెతుకుతుంది. కొంతసేపటికి పెద్ద కొడుకు దొరుకుతాడు, కానీ చిన్న కొడుకు మాత్రం కనిపించడు. వాళ్ళు వెతుకుతూనే ఉంటారు. చివరికి సముద్రపు గోడ దగ్గర చిన్న కొడుకు ప్రాణాలు కోల్పోయిన స్థితిలో కనిపిస్తాడు. ఎప్పుడూ అందరికీ అండగా నిలిచే గ్వాన్సిక్ మొదటిసారి పూర్తిగా కూలిపోతాడు. కుటుంబం మొత్తం బాధతో 3 రోజులు ఇంటి నుంచి బయటకి రారు. అప్పుడు యేసూన్ తన తల్లి ఒకప్పుడు చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటుంది. కష్టాలు వచ్చినప్పుడు కూడా బలంగా ఎలా ఉండాలో ఆమె తల్లి చెప్పిన మాటలు గుర్తొస్తాయి. ఈ సమయంలో ఆ తల్లిదండ్రులు మళ్ళీ తమ జీవితాన్ని కొనసాగించాలని నిర్ణయించుకుంటారు. మరుసటి రోజు గ్వాన్సిక్ తిరిగి పనికి వెళ్తాడు. యేసూన్ కూడా ఇంటి పనులు, చేపల మార్కెట్ పనులు తిరిగి మొదలు పెడుతుంది. ఇద్దరూ తమ బాధను మోస్తూనే ముందుకు సాగుతారు. ఇంతలో యేసూన్ వంటగది మొత్తం ఆహారంతో నిండిపోయి ఉండటం గమనిస్తుంది. గ్రామంలోని ప్రజలు రహస్యంగా వాళ్లకు సహాయం చేస్తుంటారు. వాళ్ళ ఇంట్లో చిన్న చిన్న వస్తువులు పెట్టి వెళ్తుంటారు. తర్వాత వాళ్ళ ఇంటి యజమానులు ప్రతిరోజు వాళ్లకు తెలియకుండా బియ్యం పాత్రలో కొద్దిగా బియ్యం వేసేవారని తెలుస్తుంది. మరో విషయం కూడా తెలుస్తుంది. వాళ్ళు గ్వాన్సిక్ కుటుంబం నుంచి బయటకొచ్చి కొత్త ఇంట్లోకి మారినప్పుడు 3 నెలల అద్దెను నా మిన్నోక్ రహస్యంగా చెల్లించింది. అలాగే యేసూన్ గర్భవతిగా ఉన్నప్పుడు హన్యోలు, అబలోన్ వంటి పోషకమైన సముద్ర ఆహారాన్ని ఆమె కోసం దాచిపెట్టేవారు. కాలం గడుస్తుంది. గియమ్యాంగ్ పరీక్షల్లో ఉత్తీర్ణురాలై సియోల్లో కాలేజీకి వెళ్లడానికి సిద్ధమవుతుంది. యేసూన్, గ్వాన్సిక్ ఆమెను సియోల్కు తీసుకెళ్తారు. యూనివర్సిటీలో జమ్ మయోంగ్కి యాంగ్ బమ్ అనే స్టూడెంట్ పరిచయం అవుతాడు. అతను మొదటి చూపులోనే గియమ్యాంగ్ను ఇష్టపడతాడు. ఒలింపిక్స్ దగ్గర పడుతున్న సమయంలో ఒలింపిక్ టార్చ్ సముద్రం వైపు నుంచి వెళ్లేలా చేయడానికి స్థానిక చేపల మార్కెట్ వ్యాపారులను అక్కడి నుంచి తొలగించాలని అధికారులు నిర్ణయిస్తారు. దాంతో వాళ్ల జీవనోపాధికి నష్టం జరుగుతుంది. అందుకే వారు నిరసన చేస్తారు. కానీ సాన్గిల్ గ్రామస్తులకి అందగా ఉండకుండా అధికారుల వైపు ఉంటాడు. అప్పుడే యేసూన్ అక్కడికి వచ్చి రోడ్డుపై పడుకుంటుంది. ఆమె నిరసనతో ఒలింపిక్ టార్చ్ కోసం చేసే పనులు ఆగిపోతాయి. గియమ్యాంగ్ మంచి చదువుకునే విద్యార్థి అయినప్పటికీ ఆమె తమ్ముడు అంతగా చదువుకోడని తెలుస్తుంది. యేసూన్ను అతని హోంరూమ్ టీచర్ పిలుస్తాడు. టీచర్ల కార్లపై ఉన్న పేర్ల అక్షరాలను తీసేసి వాటిని అమ్ముతున్నాడని కూడా తెలుస్తుంది. ఇంతలో జేజులో సాన్గిల్ ఎన్నికల ప్రచారం చేస్తూ ఉంటాడు. ఒకరోజు హన్యోలు అతను మరో మహిళ కాళ్ళు మసాజ్ చేస్తుండటం చూస్తారు. యేసూన్ కూడా అక్కడే ఉంటుంది. యేసూన్ గ్రామానికి మొదటి మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికవుతుంది. యేసూన్ గెలవడంతో గ్వాన్సిక్ కూడా చాలా సంతోషంగా ఉంటాడు. ఆ రాత్రి అందరూ కలిసి సంబరాలు చేసుకుంటారు. తర్వాత యేసూన్ తన తల్లిని గుర్తు చేసుకుంటుంది. తాను ఒకరోజు ప్రెసిడెంట్ అవుతానని చిన్నప్పుడు చెప్పినప్పుడు తన తల్లి ఎంత సంతోషించిందో గుర్తు చేసుకుంటుంది. ఇంతలో సియోల్లో గియమ్యాంగ్ రహస్యంగా విద్యార్థులకు ట్యూషన్ చెబుతుంది. అది చట్టవిరుద్ధమని తెలిసినా ఆమె ఆ పని చేస్తుంది. కుటుంబ పరిస్థితుల కారణంగా జపాన్లో చదువుకునే అవకాశాన్ని కూడా వదులుకున్నట్టు తెలుస్తుంది. ఒకరోజు ఆమె విద్యార్థి తల్లి ఒక షాకింగ్ విషయం అడుగుతుంది. తన బిడ్డ తరఫున పరీక్ష రాయమని గియమ్యాంగ్ను అడుగుతుంది. అందుకోసం నకిలీ పత్రాలు కూడా సిద్ధం చేశామని చెబుతుంది. గియమ్యాంగ్ పరీక్షలో మోసం చేయడానికి నిరాకరిస్తుంది. దాంతో ఆమెకు పని ఇచ్చిన మహిళ ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటుంది. ఆమె గియమ్యాంగ్ పై వజ్రపు ఉంగరం దొంగిలించిందని తప్పుడు ఆరోపణ చేస్తుంది. ట్యూషన్ చెప్పడం చట్టవిరుద్ధం కావడంతో ఆమెకు రావాల్సిన డబ్బు గురించి కూడా పోలీసులకు సరిగ్గా చెప్పలేని పరిస్థితి ఏర్పడుతుంది. గియమ్యాంగ్కు పని ఇచ్చిన మహిళ ఇంట్లో పనిచేసే హౌస్ కీపర్కు అసలు విషయం ముందే తెలుసు. ఆ మహిళ గియమ్యాంగ్ను ఇరికించాలని చూస్తోందని ఆమెకు తెలుసు. ఆమె అసలు వజ్రపు ఉంగరాన్ని పారేస్తానని బెదిరిస్తుంది. దాంతో గియమ్యాంగ్పై పెట్టిన ఫిర్యాదును వెనక్కి తీసుకోవాల్సి వస్తుంది. అప్పుడు ఆ హౌస్ కీపర్ బుసాన్లో యేసూన్ గ్వాన్సిక్ ఒకప్పుడు మోసం నుంచి రక్షించిన అదే మహిళ అని తెలుస్తుంది. గియమ్యాంగే సూన్లా కనిపించడంతో ఆమెకు గతంలో జరిగిన విషయం గుర్తొస్తుంది. అందుకే ఒక అపరిచితురాలైన గియమ్యాంగ్కు కూడా సహాయం చేసి అప్పటి మంచితనానికి తిరిగి సహాయం చేయాలని ఆమె అనుకుంటుంది. గియమ్యాంగ్ పేద కుటుంబంలో పుట్టినందుకు, తన కలలను కొనసాగించలేకపోయినందుకు
తనకు రావాల్సిన అవకాశాలను కోల్పోయినందుకు బాధపడుతుంది. జపాన్లో చదువుకునే అవకాశం కూడా కోల్పోయానని చెబుతుంది. యేసూన్ ఒకప్పుడు సాంగ్సిల్ను కలిసిన అదే కేఫ్లో హన్యోలతో కలిసి ఒక షాప్ ప్రారంభించడానికి సిద్ధమవుతుంది. అదే సమయంలో గియమ్యాంగ్ టీచర్ ఆమె విదేశాల్లో చదువుకోవడానికి అయ్యే ఖర్చును భరిస్తానని చెబుతాడు. ఆమె ఈ విషయం యేసూన్కు చెబుతుంది. ఇది వాళ్ళిద్దరి మధ్య గొడవకు దారితీస్తుంది. చివరికి గియమ్యాంగ్ చదువుకోవాలనే కోరికను అర్థం చేసుకున్న యేసూన్, గ్వాన్సిక్ ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంటారు. ఆమె చదువు కోసం తమ ఇంటిని అమ్మాలని నిర్ణయిస్తారు. ఆ రాత్రి యేసూన్కు మళ్ళీ తన తల్లి కలలో కనిపిస్తుంది. ఈసారి తన తల్లి చివరిసారి వీడ్కోలు చెప్పడానికి వచ్చినట్టుగా ఉంటుంది. గియమ్యాంగ్ జపాన్కు వెళ్లే సమయంలో యేసూన్ తన కోసం దాచుకున్న డబ్బును చూసి ఏడుస్తుంది. యేసూన్, గ్వాన్సిక్ కొడుకు యున్మాంగ్ తమ ఇంటిని అమ్మి గియమ్యాంగ్ చదువుకు సహాయం చేసిన తర్వాత ఒక చిన్న అపార్ట్మెంట్లోకి మారతారు. యేసూన్ హన్యోలతో కలిసి ప్రారంభించాలనుకున్న షాప్ నుంచి తన వాటాను తీసుకుని మళ్లీ వీధిలో వస్తువులు అమ్మడం మొదలుపెడుతుంది. ఇక జపాన్లో చదువుకుని తిరిగి వచ్చిన గియమ్యాంగ్కు సియోల్లో ఉద్యోగం దొరకడం కష్టమవుతుంది. అప్పుడు ఆమె పార్క్ చియోంగ్ సియోప్ను కలుస్తుంది. అతను ఒక ఆర్టిస్ట్. చియోంగ్ సియోప్ గియమ్యాంగ్కు థియేటర్ టికెట్ కౌంటర్లో ఉద్యోగం దొరికేలా సహాయం చేస్తాడు. గేమ్మయోంగ్, యాంగ్బుమ్ ప్రేమలో ఉన్నారు. ఆ రాత్రి యేసూన్కి తుఫాను కారణంగా చనిపోయిన చిన్న కొడుకు గురించి కలలు వస్తాయి. మరుసటి ఉదయం యేసూన్ సియోల్కు వచ్చి గియమ్యాంగ్ ప్రమాదంలో ఉన్నట్టు గమనిస్తుంది. గోడలోని ఒక రంధ్రం నుంచి వచ్చిన కార్బన్ మోనాక్సైడ్ను పీల్చుకుని గియమ్యాంగ్ స్పృహ కోల్పోయి ఉంటుంది. యేసూన్ వెంటనే అంబులెన్స్కు ఫోన్ చేసి ఇంటి యజమాని కుటుంబాన్ని అప్రమత్తం చేస్తుంది. అక్కడే ఉన్న చియోంగ్ సియోప్ గియమ్యాంగ్ను మెట్లపై నుంచి మోసుకుని కిందికి తీసుకొస్తాడు. గియమ్యాంగ్ను హాస్పిటల్కి తీసుకెళ్తారు. అదృష్టవశాత్తు గియమ్యాంగ్ ప్రాణాలతో బయటపడుతుంది. అప్పుడు యాంగ్బమ్ ఆమెను చూడటానికి వచ్చి ఏడుస్తాడు. వాళ్ళిద్దరి మధ్య జరిగిన మాటలు, ప్రవర్తనను చూసిన యేసూన్కు యాంగ్బమ్ తన భర్త గ్వాన్సిక్ లాగే కనిపిస్తాడు. కొద్ది కాలంలో చంగ్ సెయోబ్ మిలిటరీ సర్వీస్కి వెళ్తాడు. అతనికి 29 ఏళ్ళు ఉన్నా చూడటానికి ఇంకా పెద్దవాడిలా కనిపిస్తాడు. వెళ్లే ముందు అతను తన పెయింటింగ్ కార్నర్లో ఒక పెయింటింగ్ను ఆమెకు వదిలి వెళ్తాడు. అతని పెయింటింగ్ వేయమని గియమ్యాంగ్ ఒకప్పుడు అడిగిన విషయం గుర్తుండటంతో అతను ఆ చిత్రాన్ని వేస్తాడు. గియమ్యాంగ్, చియోంగ్ సియోప్ ఇద్దరూ ఇంటికి నడుచుకుంటూ వెళ్తూ ఒకరికొకరు మరింత దగ్గరవుతారు. గియమ్యాంగ్, యాంగ్బమ్ కుటుంబాలు కలిసి భోజనం చేస్తారు. గియమ్యాంగ్కి సరిగ్గా అన్నం వడ్డించడం రాకపోవడంతో యాంగ్బమ్ తల్లితనాన్ని అవమానిస్తుంది. అప్పుడు యేసూన్ ముందుకు వచ్చి గియమ్యాంగ్కు ఇంటి పనులు నేర్పించలేదని క్షమాపణ చెబుతుంది. తన కూతురు చాలా విలువైనదని చెబుతుంది. డిన్నర్ అయిపోయిన తరువాత యేసూన్, గ్వాన్సిక్ చాలా బాధగా ఇంటికి వెళ్ళిపోతారు. తర్వాత గియమ్యాంగ్ తన అత్తను వాళ్లతో కొంచెం మంచిగా ఉండమని అడుగుతుంది. తన తల్లిదండ్రులు బాధపడటం తాను చూడలేనని చెబుతుంది. తర్వాత గియమ్యాంగ్, యేసూన్ ఇద్దరూ పెళ్లి కోసం హన్బోక్ దుస్తులు కొనడానికి యాంగ్బమ్ తల్లిని కలుస్తారు. రెండు కుటుంబాల మధ్య ఉన్న సామాజిక స్థాయి తేడాలను కారణంగా చూపించి యాంగ్బమ్ తల్లి పెళ్లిని రద్దు చేస్తుంది. యాంగ్బమ్, గియమ్యాంగ్ చివరికి బాధాకరంగా విడిపోతారు. యేసూన్ గియమ్యాంగ్ను సంప్రదించడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది. కానీ గియమ్యాంగ్ చాలా బాధలో ఉండటంతో స్పందించదు. చిన్నప్పుడు గియమ్యాంగ్ తన తల్లితో ప్రతిదీ పంచుకునేది. మధ్య వయసుకు వచ్చిన యేసూన్, గ్వాన్సిక్ పిల్లలు తమ నుంచి దూరం అవడంతో ఇంట్లో ఖాళీగా అనిపించే జీవితాన్ని గడుపుతుంటారు. అప్పుడు గియమ్యాంగ్ అకస్మాత్తుగా ఇంటికి తిరిగి వస్తుంది. తల్లిదండ్రులు ఆమెను సంతోషంగా ఉంచడానికి ఆహారం మీద ఆహారం పెడతారు. తరువాత గ్వాన్సిక్ తెల్లవారుజామున గియమ్యాంగ్ను పడవలోకి తీసుకెళ్లి సూర్యోదయాన్ని చూపిస్తాడు. మరుసటి రోజు గియమ్యాంగ్ తన తల్లిదండ్రులకు కొన్ని బహుమతులిస్తుంది. యేసూన్ కవితలు రాసుకోవటానికి ఒక నోట్బుక్ ఇస్తుంది. తన తండ్రి కష్టపడి పనిచేయడం వల్ల గట్టిపడిన చేతుల కోసం హ్యాండ్ క్రీమ్ ఇస్తుంది. ఇంటికి రావడం వల్ల తనకు మళ్ళీ బలం వచ్చినట్టు చెబుతుంది. తర్వాత తన నిర్లక్ష్యం చేసిన అపార్ట్మెంట్ను శుభ్రం చేయటానికి తిరిగి వెళ్తుంది. తర్వాత యేసూన్ తన అమ్మమ్మను కలవడానికి వెళ్తుంది. ఆమె మానసిక పరిస్థితి క్షీణించినా యేసూన్ను మాత్రం వెంటనే గుర్తిస్తుంది. యేసూన్ తన చిన్న కొడుకును కోల్పోయిన బాధను దాచిపెట్టినా అమ్మమ్మ దాన్ని గుర్తిస్తుంది.
తనకు కూడా ఒక బిడ్డను కోల్పోయిన బాధ ఉండటంతో వాళ్ళిద్దరి మధ్య ఒక లోతైన అనుబంధం ఏర్పడుతుంది. ఆ రాత్రి యేసూన్కు తన అమ్మమ్మ తన తల్లిని కలుస్తున్నట్టు కల వస్తుంది. మరుసటి రోజు యేసూన్ అమ్మమ్మ ప్రశాంతంగా చనిపోతుంది. అదే సమయంలో దక్షిణ కొరియా తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. దానివల్ల నిరుద్యోగం పెరుగుతుంది. గియమ్యాంగ్ కూడా తన ఉద్యోగాన్ని కోల్పోతుంది. కొత్త ఉద్యోగం దొరకడం కష్టమవుతుంది. ఒకరోజు ఆమె తాను గతంలో పనిచేసిన పాత థియేటర్ దగ్గరకు వెళ్తుంది. ఆ థియేటర్ కూడా మూసివేయబోతున్నట్టు తెలుస్తుంది. గత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ గియమ్యాంగ్ ఒంటరిగా ఒక సినిమా చూడటానికి థియేటర్లో కూర్చుంటుంది. ఆమెకు తెలియకుండా చియోంగ్ సియోప్ కూడా అదే థియేటర్లో ఉంటాడు. ఆమె బస్సు వెనుక పరిగెత్తి చివరికి ఆమెను కలుస్తాడు. వాళ్ళిద్దరూ కలిసి మద్యం తాగుతూ మాట్లాడుకుంటారు. చియోంగ్ సియోప్ తనకు చాలా కాలంగా గియమ్యాంగ్ అంటే ఇష్టమని చెబుతాడు. అక్కడ్నుంచి వాళ్ళిద్దరి ప్రేమ మొదలవుతుంది. గెమ్మ్యాంగ్ తమ్ముడు యూన్ మయాంగ్ సంగిల్ కూతురు ఇద్దరు ప్రేమలో ఉన్నారని తెలుస్తుంది. గెమ్మయాంగ్ చియోంగ్ సియోప్ను తన కుటుంబానికి పరిచయం చేస్తుంది. బయటకు కఠినంగా కనిపించిన చియోంగ్ సియోప్ గియమ్యాంగ్ను ఎంతగా చూసుకుంటున్నాడో గ్వాన్సిక్ గమనిస్తాడు. పడవలో ఆమె భద్రత చూసుకోవడం, చలిలో ఆమెను జాగ్రత్తగా చూసుకోవడం వంటివి అతనికి కనిపిస్తాయి. అందుకే గ్వాన్సిక్ అతన్ని లోపల నుంచి అంగీకరిస్తాడు. అదే సమయంలో చియోంగ్ సియోప్ తల్లి గియమ్యాంగ్ను నిజంగా ప్రేమగా చూసుకుంటుందని తెలుసుకున్న యేసూన్ కూడా సంతోషిస్తుంది. తర్వాత గియమ్యాంగ్ పెళ్లి రోజు వస్తుంది. యంగ్బమ్ ఆమెను దూరం నుంచి చూస్తాడు. తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. గియమ్యాంగ్ను పెళ్లి మండపం వైపు తీసుకెళ్లడానికి గ్వాన్సిక్ సిద్ధమవుతాడు. ఎప్పుడైనా పెళ్లి చేసుకోవద్దని అనిపిస్తే వెనక్కి వెళ్ళిపోవచ్చని గ్వాన్సిక్ ఆమెకు చెబుతాడు. అతను ఎప్పుడూ తన కూతురి నిర్ణయాలను గౌరవిస్తూ వచ్చాడు. గియమ్యాంగ్ కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఆమె ఏడుస్తుండగా చియోంగ్ సియోప్ మధ్యలోకి వచ్చి ఆమెతో కలిసి నడుస్తాడు. పెళ్లి తర్వాత యాంగ్ కుటుంబం ఇంటికి తిరిగి వస్తుండగా కొంతమంది వ్యక్తులు యున్మ్యాంగ్ దగ్గరకు వస్తారు. అతని బిజినెస్ పార్ట్నర్ పారిపోయినట్టు తెలుస్తుంది. యున్మ్యాంగ్ బిజినెస్ పార్ట్నర్ డబ్బు మొత్తం తీసుకుని పారిపోవడంతో యున్మ్యాంగ్ జైలుకు వెళ్తాడు. జైలులో ఉన్నప్పుడు తన జీవితంపై ఉన్న అసంతృప్తిని బయటపెడతాడు. తన అక్కకే తల్లిదండ్రులు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని, తనను మాత్రం 2వ స్థానంలో ఉంచారని భావించినట్టు చెబుతాడు. తన తల్లిదండ్రులు తనకు ఏమీ ఇవ్వలేదని కూడా బాధపడతాడు. తన జీవితాన్ని తానే నియంత్రించుకోవాలనే ప్రయత్నంలోనే డబ్బు సంపాదించడానికి ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నానని చెబుతాడు. ఇంతలో యూన్మయాంగ్ భార్య బెయిల్ ఇప్పించడానికి తన తండ్రి దగ్గరకు వెళ్తుంది. కానీ అతను సహాయం చేయడానికి నిరాకరిస్తాడు. దాంతో యేసూన్ స్వయంగా సమస్యను పరిష్కరించాలని నిర్ణయించుకుంటుంది. యున్మ్యాంగ్ పారిపోయిన స్నేహితుడి తల్లిని కలుస్తుంది. ఆమె ఇంట్లో కొత్త టీవీ కనిపించడంతో దొంగిలించిన డబ్బు ఎక్కడికి వెళ్ళిందో యేసూన్ అర్థం చేసుకుంటుంది. ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. చివరికి యేసూన్ ఆ టీవీని తీసుకుని ఇంటికొస్తుంది. ఇక డబ్బు కోసం గ్వాన్సిక్ ఇతరుల దగ్గర అప్పు అడుగుతాడు. కానీ ఎవరూ సహాయం చేయడానికి సిద్ధంగా ఉండరు. చివరికి అతను తన పడవను అమ్మాలని నిర్ణయించుకుంటాడు. దాంతో కుటుంబం మళ్ళీ ఆర్థికంగా ఇబ్బందుల్లో పడుతుంది. యేసూన్ తిరిగి మార్కెట్లో స్క్విడ్లను కోయడం, అమ్మడం మొదలుపెడుతుంది. గియమ్యాంగ్ తన తల్లిదండ్రుల ఇంటికి వచ్చి ఒక పెద్ద విషయం చెబుతుంది. తాను ఉద్యోగం వదిలేసి తన దగ్గరున్న మొత్తం డబ్బును ఒక స్టార్టప్లో పెట్టుబడి పెట్టానని చెబుతుంది. అది విన్న యేసూన్ చాలా కోపగిస్తుంది. ఇంతలో గ్వాన్సిక్ తన జీవితంలో మొదటిసారి పెద్ద రిస్క్ తీసుకుంటాడు. ఎక్కడా పెద్దగా జనాలు లేని ఒక ప్రాంతంలో ఒక షాప్ కొనుగోలు చేస్తాడు. అక్కడ రీడెవలప్మెంట్, కొత్త గోల్ఫ్ కోర్స్ వస్తాయన్న హామీపై అతను ఆ నిర్ణయం తీసుకుంటాడు. ఆమె అప్పటికే గర్భవతి అని కుటుంబానికి తెలుస్తుంది. తన వ్యాపారం కోసం, అలాగే పుట్టబోయే బిడ్డ కోసం డబ్బు దాచుకోవడానికి ఆమె ప్రతి రూపాయి పొదుపు చేస్తూ వచ్చింది. తన అపార్ట్మెంట్ను కూడా చిన్నదానికి మార్చుకుంది. తర్వాత గియమ్యాంగ్ ప్రసవ సమయం వస్తుంది. చియోంగ్ సియోప్ వెంటనే యేసూన్, గ్వాన్సిక్కు ఫోన్ చేసి ఆస్పత్రికి రావాలని చెబుతాడు. తల్లిదండ్రులు ఆస్పత్రికి చేరుకున్న వెంటనే ఆమెను చూసుకుంటారు. ఇక యాంగ్ కుటుంబం తమ రెస్టారెంట్ను విజయవంతం చేయడానికి మొత్తం శక్తిని ఉపయోగిస్తుంది. యేసూన్ స్క్విడ్ సరఫరా గురించి మాట్లాడుతుంది. గ్వాన్సిక్, యున్మ్యాంగ్ డెలివరీలు చూసుకుంటారు. కొద్ది కాలానికే వాళ్ళ రెస్టారెంట్ చాలా విజయవంతమవుతుంది. ఇంతలో యున్మ్యాంగ్ను మోసం చేసిన స్నేహితుడు అరెస్ట్ అయినట్టు తెలుస్తుంది.
వాళ్ళ పరిస్థితులు క్రమంగా మెరుగుపడతాయి. ఒక సెలబ్రిటీ వాళ్ళ రెస్టారెంట్ను ప్రచారం చేయడం మొదలుపెడుతుంది. అసలు కారణం ఏమిటంటే, ఒకప్పుడు గ్వాన్ సిక్ ఆ సెలబ్రిటీని ఆత్మహత్య చేసుకోకుండా కాపాడాడు. ఇప్పుడు అతని కుటుంబానికి తిరిగి సహాయం చేయాలని నిర్ణయించుకొని రెస్టారెంట్ను ప్రచారం చేస్తుంది. సాంగిల్ బయటకు కుటుంబాన్ని పట్టించుకోనట్టుగా కనిపించినా యున్మాంగ్ బిజినెస్ పార్ట్నర్ను అరెస్ట్ చేయడంలో అతను ముఖ్యమైన పాత్ర పోషించాడు. జీవితంలో మొదటిసారి సూన్ గ్వాన్ సిక్తో కలిసి విదేశాలకు వెళ్లాలని కలలు కంటుంది. ఇంతలో గియమ్మాంగ్ తన కూతుర్ని పెంచుతూ ఉద్యోగం చూసుకుంటూ ఉంటుంది. సూన్ తరచూ తన మనవరాలిని చూసుకోవడానికి సహాయం చేస్తుంది. తర్వాత గియమ్మాంగ్ తన తల్లిదండ్రుల ఆరోగ్య పరీక్షల కోసం దాచిన డబ్బులో కొంత ఉపయోగించాలని నిర్ణయిస్తుంది. జీవితంలో మొదటిసారి సూన్, గ్వాన్ సిక్ ఇద్దరూ పూర్తి శరీర ఆరోగ్య పరీక్ష చేయించుకుంటారు. మరుసటి రోజు సూన్, గ్వాన్ సిక్ ఇద్దరూ చిన్న కొడుకు సమాధి దగ్గరకు వెళ్తారు. ఏళ్ల తరబడి సూన్ అక్కడికి వచ్చి తన కొడుకు దగ్గర కూర్చునేది గ్వాన్ సిక్ నిశ్శబ్దంగా గమనిస్తూ ఉండేవాడు. కానీ ఆమె పక్కన నిలబడే ధైర్యం అతనికెప్పుడూ రాలేదు. దూరంగా నిలబడి ఒంటరిగా ఏడ్చేవాడు. అదే సమయంలో గియమ్మాంగ్ ఫోన్ చేసి గ్వాన్ సిక్కు మరిన్ని పరీక్షలు చేయాలని డాక్టర్ చెప్పాడని చెబుతుంది. వాళ్ళు ఆ పరీక్షలు చేయిస్తారు. అప్పుడు గ్వాన్ సిక్కు ఒక రకమైన బ్లడ్ క్యాన్సర్ ఉన్నట్టు తెలుస్తుంది. తర్వాతి రోజులు అతని చికిత్సతోనే గడుస్తాయి. ఒక రాత్రి గ్వాన్ సిక్ గియమ్మాంగ్ను తనతో ఉండమని అడుగుతాడు. తన జీవితంలో సూన్తో కలిసి గడిపిన రోజుల గురించి ఆమెతో మాట్లాడతాడు. తాను చనిపోయిన తర్వాత సూన్ను ఎప్పుడూ ఒంటరిగా వదిలిపెట్టవద్దని గియమ్మాంగ్ను చివరిసారిగా కోరుతాడు. తర్వాత గియమ్మాంగ్ ఒక కొత్త ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్ స్థాపకురాలిగా టెలివిజన్లో కనిపిస్తుంది. తన జీవితంలో తల్లిదండ్రులు చేసిన త్యాగాల గురించి చెబుతుంది. గ్వాన్ సిక్ తన చివరి రోజులను ఇంట్లో గడుపుతాడు. తర్వాత అతన్ని ఆసుపత్రిలో చేర్పిస్తారు. అక్కడ సూన్ నవ్వుతున్న ముఖాన్ని చూస్తూనే గ్వాన్ సిక్ చనిపోతాడు. అది అతని చివరి కోరిక కూడా. గ్వాన్ సిక్ మరణం తర్వాత సూన్ చాలా కాలం తీవ్రంగా బాధపడుతుంది. తన బాధను ఎదుర్కోవడానికి ఆమె మళ్లీ కవితలు రాయడం మొదలుపెడుతుంది. చాలా సంవత్సరాలు గడిచిన తర్వాత ఆమె తన కవితల పుస్తకాన్ని పూర్తి చేస్తుంది. ఇప్పుడు ఆమె ఒక వృద్ధుల సంరక్షణ కేంద్రంలో స్వచ్ఛందంగా పనిచేస్తూ మాజీ హన్యో మహిళలకు చదవడం నేర్పుతుంది. ఇంతలో గియమ్మాంగ్ తన తల్లిదండ్రులు ఒకప్పుడు నివసించిన పాత ఇంటిని తిరిగి కొనుగోలు చేసి సూన్ అక్కడే ఉండేలా చేస్తుంది. చివరికి సూన్ మళ్లీ తన జీవితంలో వసంతం వచ్చినట్టు అనుభవిస్తుంది. ఆమె రాసిన పుస్తకం గ్వాన్ సిక్తో కలిసి గడిపిన తన జీవితానికి, తన జ్ఞాపకాలకు ఒక గుర్తుగా మారుతుంది. జీవితం ఎప్పుడూ మనకి తీయని నారింజ పండ్లు ఇవ్వదు. కొన్నిసార్లు పుల్లని పండ్లిస్తుంది, కష్టాలిస్తుంది, నొప్పులిస్తుంది. కానీ మనం ఆ పుల్లని పండ్లను తీయని రసంగా మార్చుకోవచ్చు. ఎలా? మన పక్కనున్న వాళ్ళ ప్రేమతో. సూన్కి జీవితం చాలా కష్టాలిచ్చింది, కానీ గ్వాన్ సిక్ ప్రేమ ఆమెని నిలబెట్టింది. గ్వాన్ సిక్కి సూన్ ప్రేమ అతని జీవితానికి అర్థమిచ్చింది. ఈ డ్రామా చూశాక ఒక విషయం గుర్తుకొస్తుంది. మన అమ్మ, మన నాన్న, మన పక్కనున్న వాళ్ళు మన కోసం ఎంత కష్టపడుతున్నారో మనం ఎప్పుడైనా వాళ్ళకి ఒక్క మాట చెప్పామా? నువ్వు బాగా చేశావు. ఈ ఒక్క మాట ఎవరికైనా సరిపోతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి. మీ అమ్మకి, మీ నాన్నకి ఈ వీడియో షేర్ చేయండి. వాళ్ళకి ఈ కథ నచ్చుతుంది. కామెంట్లో చెప్తూ ఉండండి మీకు ఏ డ్రామా కావాలి. వీడియోని లైక్ చేసి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, బెల్ ఐకాన్ నొక్కండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.